భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టీ న్యూస్ ప్రసారం చేస్తున్న హెల్ప్ లైన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రాధిక గారు నాచారం నుంచి కాల్ చేశారు. రాధిక గారు నమస్తే అండి. రాధిక గారు నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మీ ఏరియాలో ఎలాంటి సమస్యల్ని ఫేస్ చేస్తున్నారు మీరు? మాకు ఇక్కడ వర్షం వస్తే చెట్లతో చాలా భయం ఉందండి. 25 years నుంచి చాలా బాధపడుతున్నాం మేడం మేము. మాకు ఇంటికి ఎదురుగా పెద్ద చెట్టు ఉంది, అది ఎప్పుడు పడిపోతుందో చాలా భయం ఉందండి. బయటికి రావాలంటే భయం. మా కాంపౌండ్ వాళ్ళు పడిపోయిందండి, దానివల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుందండి మేడం గారు. మేడం, అయితే మీరు సంబంధిత అధికారులకు ఎవరికైనా కంప్లైంట్ చేశారా? మేము చాలా వెళ్ళి కప్రా మున్సిపాలిటీ ఆఫీస్ లో కంప్లైంట్ చేసాం, కానీ ఎవరి మటుకు ఏం చర్యలు తీసుకోలేదండి. ఓకే, ఏమంటున్నారు వాళ్ళు కంప్లైంట్ చేస్తే? వాళ్ళు ఏమంటే ఏం కాదు, ఎందుకు పడతాయని అంటున్నారు మేడం. చాలా భయంగా ఉందండి మాకు. ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మీ ఏరియాలో? ఇంకా డ్రైనేజ్ ఏదైనా నిండిపోతే ఎవరు తీయించారు మేడం మాకు. అండ్ అలాగే ఇప్పుడు మొత్తం భారీ వర్షాల నేపథ్యంలో అంటే సీజనల్ ఫీవర్స్ కూడా అంటే అటాక్ అవుతున్నాయి కదా, వాటికి శానిటేషన్ వర్క్స్ అవన్నీ ఎలా ఉన్నాయి? ఇక్కడ అసలు ఎవరు అధికారులు ఏం రారు మేడం. అసలు ఏం మున్సిపాలిటీ కార్పొరేషన్ కానీ ఏం పట్టించుకోరు. తర్వాత కుక్కల పెడితే కూడా చాలా ఉంది మేడం. ఇక్కడ ఎవరు ఏం పట్టించుకోరండి కాలనీలో. అంటే ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారు? మీరు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? వాళ్ళు ఇచ్చినా కూడా ఏదో పేపర్ మీద అట్లా రాయించుకుంటారు కానీ మేడం ఎవరైతే ఏం పట్టించుకోరండి. అసలు మాకు చెట్ల వల్ల చాలా ఇబ్బంది ఉంది మేడం. చాలా బ్రాంచెస్ కూడా ఇరిగి బండలు పడిపోయినాయి, కానీ ఎవరు వచ్చి పట్టించుకునే దాఖలాలు లేవు మేడం. అసలు ఎవరు ఏం పట్టించుకోరండి ఇక్కడ మాకు. ఓకే, మీరు టీ న్యూస్ వేదికగా అధికారులకి ఫైనల్ గా ఏం చెప్దాం అనుకుంటున్నారు? మాకు చెట్లు కొట్టించాలి మేడం, అదే ఒక మెయిన్ ప్రాబ్లం ఉందండి. ఓకే అండి, మా ఛానల్ తరపు నుంచి మేమైతే ఖచ్చితంగా ప్రభుత్వానికైతే మేమైతే మీ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా తీసుకొని వెళ్తాము. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.